మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948887004 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎక్కడో చనిపోయిన గోవులను టీడీపీ గోశాలలో చనిపోయినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఒక దేవతగా కొలిచే గోమాత మీద ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన గతంలోనే మనం అందరం కూడా చూసాము. వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి ఆయన మీద చెప్పులు విసిరేస్తే తప్పేంటో చెప్పాలని చెప్పి గతంలోనే ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని అలానే అక్కడ గౌరవాన్ని అప్రప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మరొక అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది. గతంలోనే ఎన్నోసార్లు కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి, అతన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేయొద్దని చెప్పి ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ ఎన్నో నినాదాలు చేసి ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినా కూడా అవన్నీ కూడా ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేశారు. టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి, మాజీ టీటీడీ చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి గారికి కనీసము తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఎలా నిర్వహిస్తారనే తెలియని పరిస్థితిలో ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన చైర్మన్ గా ఎట్లాంటి బాధ్యతలు చేపట్టారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజున ఎక్కడో ఫోటో తీసి ఎక్కడో 100 గోవులు చనిపోతే ఆ గోవులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తారు. ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. ఆ తీసిన ఫొటోస్ కూడా అన్ని కూడా చూస్తుంటే అన్ని కూడా ఎక్కడో ఒక గోశాల బయట ఎక్కడో గోశాలలో జరిగిన ఇన్సిడెంట్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారానికి ఆయన లేపి దాన్ని ఆ నిందని కూడా తిరుమల తిరుపతి దేవస్థాన ఏదైతే అక్కడ ఉన్న కమిటీ ఏదైతుందో కమిటీ మీద వేయడము, అలానే దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఆయన తప్పుడు ప్రచారానికి లేవనెత్తారు. ముందుగా కరుణాకర్ రెడ్డి గారికి తెలియదేమో, గోశాలలో దాదాపు 260 మంది పైగా సిబ్బంది గోరక్షణ కోసము గోకి అవసరమైన సేవలు చేయడానికి అక్కడ నియమించడం జరిగింది. అలానే దాదాపు అక్కడ 2662 గోవులు ఉన్నాయి. గోవులు రోజు కూడా కొన్ని గోవులు ఏంటంటే ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ల నుంచి గోవులు అన్ని కూడా ఆ గోశాలలో ఉన్నాయి కాబట్టి కొన్ని వృద్ధాప్యంతోనో లేదా కొన్ని జబ్బులు బట్టి కొన్ని చనిపోవడం జరుగుతుంది. ఏ గోశాల అయినా జరిగేది అదే. ఒక 5 నుంచి 10 గోవులు అనేది రోజు చనిపోతూ ఉంటాయి. ఏ గోశాలలో జరిగినా చనిపోతూ ఉంటాయి. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎందుకంటే వృద్ధాప్యం వల్లనో లేకపోతే ఏదన్నా జబ్బు చేసో అవి చనిపోవడం అనేది సహజంగా జరిగేది. అవన్నీ కూడా ఒక రికార్డ్ లో మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఈయన చెప్పడం ఏంటంటే అసలు రికార్డే లేదు, తిరుమల తిరుపతి గోశాలలో రికార్డే లేదు, అసలు ఎన్ని గోవులు వస్తున్నాయి ఎన్ని గోవులు చనిపోతున్నాయి అనే రికార్డే మెయింటైన్ చేయలేదని తప్పుడు ఆరోపణలు చేశారు. మొత్తం కూడా టోటల్ రికార్డెడ్ ఉంది. రికార్డెడ్ దీన్ని ఇప్పటికే టీటీడీ వాళ్ళు బయటపెట్టడం జరిగింది. మొత్తం టోటల్ రికార్డెడ్ ఎవ్రీడే ఎన్ని ఆవులు ఏదన్నా అంటే కొత్త ఆవులు పుట్టినా కానివ్వండి లేదా ఏదైనా ఆవులు చనిపోయినా అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అయితే ఇటీవల ఏమైందంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొన్ని ఆవులు వృద్ధాప్యం వల్ల అలానే ఏదైతే జబ్బు చేయడం వల్ల ఒక 40 ఆవులు చనిపోతే 40 ఆవుల్ని కూడా ఏదైతే హిందూ ధర్మ ప్రకారమో వాటికి చేయాల్సిన అన్ని ప్రకారంగా వాటిని అన్ని చేశారో అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఏదో ఊచకోత కోసినట్టు హిందూ మనోభావాలతో అలానే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతతో ఆటలాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఒక నాస్తికుడు, క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి. గతంలో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు వహించి కూడా తిరుమలలో ఎలాంటి యాక్టివిటీ చేపడతారో టీటీడీ బోర్డు ఎలాంటి యాక్టివిటీ చేపడుతుందో కనీస అవగాహన లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యం అంతా కూడా కేసు పెట్టాలి. ఆయన మీద
డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలము టీటీడీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన ఒక విషయము. గోమాతని ఒక దేవతగా కొలిచే భారతదేశంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి మరొకరు చేయకుండా ఉండే విధంగా ఈ కరుణాకర్ రెడ్డి మీద ప్రభుత్వము ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేపట్టాలి, అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ఇంకొక ప్రథమ డిమాండ్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడో తీసిన ఫోటోల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఇన్సిడెంట్ అని ఆయన చేసిన ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ తప్పుడు ప్రచారానికి బయటకు వచ్చి బేషరతుగా హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణ చెప్తూ అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీసే విధంగా ఏ విధంగా అయితే ఆయన ప్రచారం చేస్తున్నారు దాని మీద కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీరు 2 సార్లు ఇప్పటికీ టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు వ్యవహరించారు. మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడము కేవలము ఎన్డీఏ కూటమిని కార్నర్ చేయాలని అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీయాలని మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి బేషరతుగా అందరినీ క్షమాపణ కోరాలని నేను కోరుకుంటాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.